లో నుండి దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే మరి కానాన్లోనికి తీసుకువెళ్తూ ఉంటే ఎర్ర సముద్రంని దాటిన తర్వాత మరి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు ఇశ్రాయేలీయులు మాట్లాడిన విధానం ఏంటంటే, సంగిన విధానం ఏదంటే, మరి మమ్మల్ని మా పిల్లల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చినవా అని వారు మరి సంగడు ఏ విషయంలోనైనా కానీ అలా సంగుతూ ఉండేవారు. అలాగనే కానానికి మరి పోయి దాన్ని ఆక్రమించుకోండి అని వేగుర వారిని పంపినప్పుడు మరి ఇశ్రాయేల్ 12 మంది పెద్దలు ఎవరైతే పోతారో వారు మరి తిరిగి వచ్చి 10 మంది దాని గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇస్తారన్నమాట. బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళందరూ సంగి మేము అక్కడ యుద్ధానికి పోము అని అంటారు. అప్పుడు మరి దేవుడు వీరిని నాశనం చేసేద్దామన్న ఒక తీర్మానానికి వస్తాడు. అప్పుడు మోషే మరి ప్రార్థన చేసి వీరిని తప్పిస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏవైతున్నాయో వాటిని మనము ఇప్పుడు చదువుతాం. ఓకేనా? మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుతాం. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చెప్పున అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. జెఫన్య కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపనేనా? ఓకే తెలుగులో నివసింపజేయుతునని ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. చాలండి. ఇక్కడ మనము ఆల్రెడీ ఇంట్రడక్షన్గా ఒక చూసుకున్నాము. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మరి వీరేమో ఇశ్రాయేలీలు ఎందుకు మమ్మల్ని మా పిల్లల్ని చంపడానికి ఇక్కడ తెచ్చావా అని గుణుగుతూ ఉండే. కానీ దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, మీరు ఏ పిల్లలైతే కొల్లబోదురు, మా పిల్లలు కొల్లబోదురు అని మీరు చెప్పారో ఆ పిల్లల్ని నేను వాగ్దానం చేసిన, అంటే దేవుడు వాగ్దానం చేసిన
దేశంలోనికి తీసుకువెళ్తా అంటా ఉన్నాడు. సో మనం చాలాసార్లు మన పిల్లల ఒక భవిష్యత్తుని గురించి చాలా చింతిస్తూ చాలా వారిని గురించి చింతిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. మరి వారిని అక్కడికి ఏమంటారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని వెళ్తాడు. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఏంటంటే, ఇప్పుడు 33వ వచనము ఇంకొకసారి మనం చేద్దాం. 33వ వచనం, మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు, మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, మనము చేసిన తప్పుల వలన ఆ శిక్ష ఎవరు భరిస్తున్నారు? పిల్లలు భరిస్తున్నారు అని చూస్తాం. సో మనము మరి తల్లిదండ్రులంగా మనం చేసిన దోషములను బట్టి ఆ శిక్ష పిల్లలకు రాకుండా మనము మరి చక్కగా ప్రవర్తించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను చూస్తూ ఉన్నా నిజంగా మరి ఈ యొక్క తల్లిదండ్రుల ఒక దోషం వలన మరి పిల్లలకి దాని ఒక శిక్ష వస్తుందన్న విషయాన్ని మనము ఇక్కడ అలాగనే ఆజ్ఞలీయక ముందు కూడా నేను అనుకుంటా ఉన్నా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రుల దోషం పిల్లల మీదికి అన్న మాట ఉంటుంది చూడండి, వచ్చును అన్న మాట ఉందా అక్కడ? మనం 5వ వచనం చూద్దాం. ఓకే, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? తల్లిదండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుందంట? పిల్లల మీదకి వస్తుందని. సో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మరి 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? దేవుడు వారిని కరుణిస్తాడు అని చెప్పబడి. సో తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా మరి మీ యొక్క ప్రవర్తనని చూసుకోవాలి. ఒకవేళ కనుక మీరు పాపం చేసినట్టయితే ఆ దోషం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. నేను ఒక పొల్యూషన్ గురించి ఒక యాడ్ చూసిన గవర్నమెంట్ వాళ్ళది, నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ యాడ్ నాకు. అదేంటంటే, మీరైతే మంచిగా కార్లు గిట్ట నడిపిస్తున్నారు, మీ పిల్లలను గురించి ఆలోచించండి అని ఉన్నది. అంటే మీరైతే మంచిగా కార్లు నడిపిస్తున్నారు, మీ పిల్లలని గురించి ఆలోచించండి అంటే అర్థం ఏంటంటే, మీరైతే సుఖంగా మంచిగా తిరుగుతున్నారు, కానీ పొల్యూషన్ ఎవరికి వస్తున్నది? పిల్లలకు వస్తుంది మరి అని. నిజంగా మనం చేసే శిక్ష ఎవరికి వస్తూ ఉన్నది? పిల్లలకి వస్తూ ఉన్నది. మనం చేసే దోషంను బట్టి పిల్లలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు మరి వారు నీతిమంతులుగా బ్రతికేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అలా వస్తుంది. నేను ఒకటి గమనించిన ఏంటంటే, ఎట్లనైనా ఈ పిల్లల మీదకి తల్లిదండ్రుల దోషం వస్తుంది అని అంటే, దేవుని ఆజ్ఞ ఏవైతున్నాయో చూడండి, వాటిని పాటించినప్పుడు ఆ అలవాట్లు పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉన్నది అనుకోండి, ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు? బూతు మాటలు మాట్లాడేస్తారు. తల్లిదండ్రులకి కోపపడే అలవాటు ఉన్నది అనుకోండి, ఆ కోపం ఏమవుతుంది? పిల్లలకు కూడా వచ్చేస్తుంది.
గర్వపడే అలవాటు ఉన్నది అనుకోండి, ఆ అలవాటు ఎవరికి వచ్చేస్తుంది? పిల్లలకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు మరి ఏమంటారు, ఆ దోషం పిల్లల మీదకి రాకుండా మరి జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. లేకపోతే మీ దోషం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా దోషము పెద్దలైన వారు ఆ దోషం పిల్లల మీదకి రాకుండా మరి చూసుకోవాలి. అలాగనే పిల్లల్ని పెంచే విధానం కూడా ఏదైతున్నదో, నేను మరి ద్వితీయోపదేశ కాండం అనుకుంటా, ఒకసారి మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మరి మనము ఎలా 6వ అధ్యాయము 6వ వచనం నుండి మరి పిల్లల్ని ఎలా పెంచాలనో అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, మీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఎప్పుడెప్పుడు చేయాలంటానండి? కూర్చున్నప్పుడు. దేవుడు మనకేవైతే ఆజ్ఞాపించిండో వాటిని పిల్లలకి ఏం చేపియాలంట? అభ్యసింపజేయాలని అంటే స్టడీ చేపియాలి, వారికి నేర్పియాలి. మనం ఎప్పుడెప్పుడు నేర్పియాలంట? కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, పండుకున్నప్పుడును, త్రోవల నడిచినప్పుడును అని. ఇంకా కింద ఏమంటాడు? మీ గౌనీల మీద వాటిని ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. మీ చేతులకి దాన్ని రాసుకోవాలి. మీ కళ్ళ మధ్యలో బాసికముల వలె. నిజంగా మనం పిల్లల్ని అలా పెంచబద్దులమై ఉన్నాం. నిజంగా అలా క్రైస్తవ కుటుంబాలు వారి పిల్లలకి దేవుని భయభక్తులు నేర్పుతున్న క్రైస్తవ కుటుంబాలు చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, మరి లేచినప్పుడు వీరు లోకానుసారమైనవి ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పిల్లలకేమో భవిష్యత్ మంచిగా ఉండాలని వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఒకలాగా చేస్తున్నారు, కానీ ప్రవర్తన ఎలా ఉన్నది? దానికి పెద్ద వ్యతిరేకంగా ఉన్నది. వస్తుంది అంటారా మరి? సో మనము నిజంగా అలా ప్రభు చెప్పినట్టు మనం అలా ప్రవర్తించినట్టయితే, అలా చేసినట్టయితే నిజంగా మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. సో మనము అలా చేసి పిల్లల్ని అలాగనే మరి ఇంకొకటి కూడా చూసిన, పిల్లలు లేనప్పుడేమో పిల్లలు లేరు అని చాలా బాధపడతారు. పిల్లలు అయిన తర్వాతనేమో మరి అలా పెంచట్లేదు. ఒకవేళ కనుక మరి నేను అనుకుంటా ఉన్నా, పిల్లల్ని అలా పెంచకుండా పిల్లల్ని అడుకున్న వారికి చాలా కఠినమైన తీర్పు ఉంటుంది అనుకుంటున్నా. మీకు ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం, మీకెవరైనా నాకు ఆ పాప మరి పోయిన బైబిల్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, నేను బైబిల్ని గిఫ్ట్ తీసుకొని కేర్ చేయకుండా షెల్ఫ్లో అలా వేసేసిన, అది పాడుపడిపోయింది, దాన్ని మరి తుప్పు పట్టిపోయింది అనుకోండి. ఆ గిఫ్ట్ ఇచ్చిన వారికి ఒక పర్పస్ తోటి ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ ఇచ్చిన వారికి ఆ విషయం తెలిస్తే ఏమనుకుంటారు? వేస్ట్గా ఇచ్చిన ఇంకొకసారి ఇవ్వకూడదు అనుకుంటాడు. సో దేవుడు పిల్లలు ఎవరు? యెహోవా ఇచ్చు బహుమానం లేదా దానం, గిఫ్ట్.
ఆ గిఫ్ట్ని మీరు చక్కగా కాపాడకుండా ఇష్టానుసారంగా వదిలేసి మీ దోషం వలన ఆ గిఫ్ట్ని పాడు చేస్తే దేవుడు నిజంగా మనల్ని వదిలేస్తాడు అంటున్నారా? వదిలేడు. ఒక్క దినం లెక్క అడుగుతాడు మనల్ని. సో మేము పిల్లలు దేవుని ఏదైతే గిఫ్ట్ ఇచ్చిండో ప్రేమించి మీకు, ఆ గిఫ్ట్ని యెహోవా యందు భయభక్తులు కలిగి వారిని ఏం చేయండి? పెంచండి. లేదంటే ఆ గిఫ్ట్ను గురించి ఒక దినము మరి ఏమంటారు, దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి పిల్లల్ని నడిపించే బాధ్యత మనది కనుక. అలాగనే ఇంకొక వచనం చదివి మనం ముగించుకుందాం. ఇప్పుడు మనము 37వ కీర్తన 25వ వచనం, 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చేద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు విసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, ఆ నీతిమంతులు విలువబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను మరి యవనుడనై చిన్నవాడనై ఉండి మరి ఇప్పుడు ఏమైనా ముసలివాడను అయినా కానీ ఏంది, నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకొనుట నేను చూడలేదు అంటా ఉన్నాడు. సో నేను ఇక్కడ అంటే సేమ్ థింగ్ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంతవరకు సేమ్ థింగ్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే మనము నీతిమంతులుగా బ్రతుకుతే మన పిల్లలు ఏం గారు బిచ్చమెత్తుకోరు. ఎప్పుడు మనం నీతిమంతులంగా బ్రతికినప్పుడు. సో మనం చాలా జాగ్రత్తగా మీ పిల్లల యొక్క భవిష్యత్ మంచిగా ఉండాలంటే మీ భయభక్తులు గల ఆశీర్వాదం పిల్లల మీదకి రావాలంటే మీరందరూ, నేను కూడా నీతిమంతులుగా బ్రతకడానికి నేర్చుకోవాలి. దేవునికి భయపడి బ్రతకడానికి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా బ్రతుకుతామో అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.